రాజు రాజు ఈరోజు ఈవినింగ్ తొందరగా వచ్చేస్తావా? నైట్ డిన్నర్ చేసి సెకండ్ షో సినిమాకి వెళ్దాం. ఈరోజు బాంబే నుంచి స్టాక్ వస్తుంది. నేను చాలా బిజీ. ఈరోజు ఇంకా లేట్ అవుతుంది. నీకు ఏ రోజు బిజీ లేదు? ఏ రోజు సరదాగా బయటకు తీసుకెళ్ళిందే లేదు. ఎప్పుడు పని మనిషిలో పని చేయడమే నా బతుకంతా. రేఖ, నా కోసం కష్టపడుతున్నానా ఏంటి? ఏదో మనం సుఖంగా ఉండడం కోసం కష్టపడుతున్నా. నేను డబ్బులు సంపాదించద్దు అనట్లా. మనం సంతోషంగా లేకుంటే వచ్చే డబ్బెందుకు? కొంచెం నాకు కూడా టైం కేటాయించు. ఓకే, చెప్పావుగా. ఈ రోజు నుంచి టైం టేబుల్ చేంజ్. పెళ్ళాం టైం పెళ్ళంది. అలానే అంటావు, పనిలో పడి నన్ను నెగ్లెక్ట్ చేస్తావు. ఇక చేయనన్నానుగా. రేపు నా ఫ్రెండ్ శ్రీకాంత్ వస్తున్నాడు. వాడికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. మటన్ తెస్తాను, బిర్యానీ చెయ్యి. ఎవరు వచ్చినట్టున్నారు చూడు రేఖ. అరే శ్రీకాంత్, రేపు వస్తానన్నావు? లేదురా, నాకు ఈరోజు అర్జెంట్ పని ఉంది, అందుకే ఈరోజే వచ్చేసా. ఓకే. వావ్, సూపర్గా ఉందా ఫ్లాట్. మంచి ఫ్లాట్ తీసుకున్నావురా. తను నీ భార్యగా? రేఖ, వీడు నా చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్. నమస్తే. నమస్తే శ్రీకాంత్, ఇదిగో నా భార్య. నమస్తే. నమస్తే అండి. రేఖ, శ్రీకాంత్కి సిటీలో పని ఉందట. వాడు వెళ్తాడు, పని అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడు. శ్రీకాంత్, మాట్లాడుతూనే ఉంటారా? టీ టిఫిన్లు ఏమైనా ఉన్నాయా? లేదురా, నాకు ఇప్పటికే టైం అయింది, నేను వెళ్తాను. రేఖ, శ్రీకాంత్కి టిఫిన్ పెట్టు. నా బ్యాగ్ తీసుకురా. అబ్బా, ఈడి భార్య చాలా బాగుంది. రే, నా మాట విను. ఒక రోజుకి ఏమైందిరా? ఉండరా. చాలా అర్జెంట్ పని ఉందిరా, నేను వెళ్ళాలి. సాయంత్రం వెళ్దాం, ఓకేనా? బాయ్. ఈడింకా మారలేదు. ఏదైనా పనుందంటే అయ్యే వరకు నిద్రపోడు. అవును, అసలు పని చేయకుండా నిద్రపోతాడు. అంటే కొత్తగా వచ్చారుగా, అన్నీ మీకే అర్థమవుతాయి. మీ రూమ్లోకి వెళ్ళి సామాన్ పెట్టుకోండి. సరే. ఏవండి, పాలు. ఇప్పుడేం పాలే? ఇవి ఉత్తి పాలు కాదు. లలిత ఒక ఆయుర్వేదిక్ పౌడర్ ఇచ్చింది. అవి పాలలో కలిపి తాగితే మగాళ్ళు మృగమైపోతారు, రాత్రి రెచ్చిపోతారంట.
ఏంటి అక్కడికేదో నాకు పని చేయనట్టు మాట్లాడుతున్నావు? నాకు వర్క్ బిజీలో మూడ్ లేదే, అంతే. ఆ మూడు తెప్పిస్తానికే ఈ పాలు. ఇవి తాగితే 3, 4 వాటంతటా అవే వస్తాయి. ఏమే ఇదంతా ఉట్టిదే. అస్సలు నాకు పాలు తాగడం ఇష్టమే లేదు. ఇప్పుడు తాగుతారా తాగరా? నీతో గొడవ ఎందుకు కానీ వస్తుందా మూడు? వస్తుంది నిద్ర. ఇందులో నిద్ర మాత్రం తెలిసావా? లైట్ ఆఫ్ చేయి, నేను నిద్రపోవాలి. రేపు ఉదయం తొందరగా వెళ్ళాలి. ఏం పాలిచ్చావే ఇంత నిద్ర వస్తుంది? రేపు పొద్దున్నే లేపు, తొందరగా వెళ్ళాలి. ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతున్నట్లేదు? రాజేష్, నీకెన్నిసార్లు చెప్పాను పని మీద ఉన్న శ్రద్ధ నా మీద పెట్టమని? నేను నీ భార్యను. రాజేష్, లే రాజేష్. రేఖ గారు, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే వచ్చాను. టిఫిన్ రెడీ చెప్దామని వచ్చాను. మంచి వేడి మీద ఉన్నట్టున్నావు. అంటే ఎక్సర్సైజ్ చేసావు కదా, చెమటలు పట్టి వేడి మీద ఉన్నావు. అవును, ఇప్పుడు ఫ్రెష్ అయితే హాయిగా ఉంటది. కొద్దిగా వేడి నీళ్ళు పెట్టండి. మీకోసం వేడి నీళ్ళేంటి, వేడివేడిగా ఏదైనా పెడతాను. అర్థం కాలేదే. వేడివేడిగా టిఫిన్ చేసి పెడతా. చెయ్యండి. నాకు పూరీలంటే చాలా ఇష్టం. ఈరోజు పూరీలు చేయండి. నేను చేసిన పూరీలు చాలా పెద్దగా పొంగుతాయి. జాగ్రత్తగా కడుపు నిండా తిను. నాకు కూడా అదే ఇష్టం. ఎంత పెద్ద పూరీలైతే అంత ఆకలేస్తుంది. అంత బాగా చేస్తారా పూరీలు? రాజేష్ ఎప్పుడు చెప్పలేదే. ఆయనకేం తెలుసు నా పూరీల టేస్ట్? రోజు టైం అయిపోతుందని వెళ్ళిపోతాడు. నా పూరీలు టచ్ కూడా చేయడు. మీరేం బాధపడమాకండి. ఇంక నేను వచ్చాగా రోజు తింటా. తిను, తనివి తీర తిను. నా పూరీలు తుంచుకొని తిను. అలాగేనండి. వేడి నీళ్ళు పెట్టండి. స్నానం చేసి కడుపు నిండా తింటా. ఇలా తినేవాళ్ళు ఉండాలే కానీ
ఎన్ని పూరీలైనా తినిపిస్తా. ఫ్రెష్ అయ్యిరా, సరేనా? రేఖ, నేను వెళ్తున్నా. అరే, టిఫిన్ రెడీగా ఉందండి, తినేసి వెళ్ళండి. వద్దొద్దు, నాకు ఇప్పటికే లేట్ అయింది. వెళ్తున్నా, బాయ్. ఏవండి ఏవండి ఏవండి, ఆగండి ఆగండి ఆగండి. అన్నిట్లోనూ తొందరే, నా విషయంలోనే ఏ తొందర లేదు. ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు, ఇంకా అసలుదే లేదు. ఎందుకు చేసుకున్నట్టు? నా రాత ఇంతే, భర్త ఉన్నా లేనట్టే. ఇంత మంచి భార్యని ఈడెలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు? సార్ చెప్పండి, నేను ఇక్కడే ఉన్నా, మా ఫ్రెండ్ ఇంట్లో. 1 అవర్లో మీ దగ్గర ఉంటా సార్. మీరు కంగారు పడమాకండి, సరేనా? ఉంటానండి, బాయ్. ఓ రేఖ, సలాడ్ చేస్తున్నావా? రోజు ఎక్సర్సైజ్ చేస్తావు కదా, ఇలా సలాడ్ తింటే మంచి గ్లామర్ అవుతావు. నీకోసమే. థ్యాంక్ యూ. ఈ సలాడ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలా టమాటాలను చూస్తే కొరుక్కుని కొరుక్కుని తినాలనిపిస్తుంది. నీలా తినేవాడు ఉండాలే కానీ ఆడది ఎంత సంతోషంగా అయినా చేస్తుంది. నీకోసం రోజు సలాడ్ చేస్తాను, ఒక్క పీస్ వదలకుండా మొత్తం తినే. నువ్వెంత మంచిదానివి, నా కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నావు. ఇందులో శ్రమ ఏముంది? కష్టపడే మగవాడు ఉండాలి కానీ వాడి కోసం ఆడది ఏమైనా చేస్తుంది. నువ్వు నీ రూమ్లో ఉండు, నేను సలాడ్ తెస్తాను, ఇద్దరం కలిసి తిందాం. ఓకే. ఇదిగో సలాడ్. రాజేష్, నువ్విక్కడా? ఎలా ఉందిరా నా సర్ప్రైజ్? చూసావా శ్రీకాంత్, నన్ను చూడగానే షాకు గురవుతుందని చెప్పానా? అరే, ఈరోజు నీ బర్త్డే, సర్ప్రైజ్ చేయాలి కదా. ఇదిగో నీ కోసం గిఫ్ట్. రాజేష్, నా కోసం గిఫ్టా? థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదంతా శ్రీకాంత్ ప్లాన్ చేశాడు. నేనేమో నీ బర్త్డే అని మర్చిపోయాను. ఇలా సర్ప్రైజ్ చేయమని శ్రీకాంత్ చెప్పాడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి. చిన్నప్పటి నుంచి అన్నీ మర్చిపోయేవాడిని, నువ్వు గుర్తు చేసేవాడివి. ఇప్పుడు కూడా ఏం మారలేదు. ఫ్రెండ్షిప్లో నో థ్యాంక్స్, నో సారీ. నువ్వు నా ఫ్రెండురా. పదండి, హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం. పద పద, నువ్వు రెడీ వచ్చేయి, నేను కూడా రెడీ అవుతాను. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఫస్ట్ టైం రాజేష్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? చెప్పాను కదా, ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ ఉండకూడదని.
మనిద్దరం కూడా ఫ్రెండ్స్. అరే ప్రశాంతి, రేపు మార్నింగ్ ట్రైన్కు వచ్చేస్తాను. నాకు ఇక్కడంతా బాగానే ఉందరా. నాకు రాజేష్ అన్నీ బాగా చూసుకుంటున్నాడు. ఓకే బాయ్. అరే రేఖ, నువ్వా? శ్రీకాంత్, నా భర్త చాలా అదృష్టవంతుడు నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. అన్ని విషయాల్లోనూ బాగా చూసుకుంటున్నాడు, కానీ నన్నే అశ్రద్ధ చేస్తున్నాడు. అవును రేఖ, నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. నిన్న నేను చాలా చెప్పాను, ఆడిలో మార్పు కనిపించింది. మారితే నా జీవితం బాగుంటుంది. మారతాడంటావా? తప్పకుండా మారతాడు. ఈరోజు చూడు. థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ. అదిగో నువ్వే మారలేదు. నేనా? నేనేం చేశాను? మనం ఫ్రెండ్స్ అన్నావు కదా, ఓ మన మధ్య థ్యాంక్స్ అనేది ఉండకూడదని చెప్పాను కదా. ఓ అదా, కరెక్టే. సరే, రాయేష్ వచ్చే టైం అయింది, ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండు. ఓకే శ్రీకాంత్. వావ్, సూపర్! నా భార్య ఎంత అందంగా ఉందో. ఒక్కదాన్ని వచ్చావా? ఒక్కదాన్నే కాక ఇంకో పెళ్ళాన్ని తీసుకురానా? అబ్బా, అది కాదే. రోజు పాలు తెస్తావు కదా, పాలల్లో పాలపొడి కలుపుకొని తీసుకురా. అబ్బా రాజేష్, ఎంత చేంజ్! ఈ రోజు నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. నీకోసం టైం అంతా కేటాయిస్తా. ఇంకా ఇంట్లో ఆఫీస్ పని బంద్, అంతా పెళ్ళం పనే. ఏంటి ఇంత చేంజ్? నీకు నచ్చలేదా? నచ్చలేదా? ఏంటి దీనికోసమేగా ఎదురు చూస్తుంది? రేఖ, నీకేం కావాలి? నా ప్రేమే కదా. రెండు రాజేష్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. ఐ టు లవ్ యూ. లవ్ యూ బేబీ. చూశారుగా, నిజమైన ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మంచిని కోరుకోవాలి. అదే ఆడు చెడుదారిలో వెళ్తే మంచిదారిలో పెట్టాలి. రేఖ విషయంలో కూడా శ్రీకాంత్ ఛాన్స్ తీసుకోవచ్చు. అదే నమ్మక ద్రోహం. అదే మీరైతే ఏం చేస్తారో కామెంట్ రూపంలో తెలియచేయండి. గుడ్ బై.